ఈ వీడియోలో మనం టూల్కి మనం ఎంత తీసుకుంటున్నాం, అలాగే సింగిల్ ట్యాప్ చేయడానికి ఎంత తీసుకుంటున్నాం అన్నీ కూడా చెప్తాను చూడండి. ముందుగా అయితే మీ పీసీలో యాంటీవైరస్ అయితే ఆఫ్ చేసుకోవాలి. రియల్ టైం ప్రొటెక్షన్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మీకైతే వర్క్ అవుతుంది. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఎస్పీ ఫ్లాష్ టూల్ V6 డౌన్లోడ్ చేస్తేనే మీకు SM-X110 ట్యాబ్కి అయితే వర్క్ అవుతుంది. చూడండి ఎలా ఉంటుంది V6. ఒక డౌన్లోడ్ XML ఉంది కదా, అక్కడ మీరు చూజ్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఫ్లాష్ ఫైల్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఫ్లాష్ ఫైల్స్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. పెయిడ్ అవి. అందులో ఫ్లాష్ అని ఆప్షన్ ఉంది కదా, ఫ్లాష్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కిందనైతే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. తర్వాత అథెంటికేషన్ ఫైల్ కూడా ఇవ్వాలి. నేను ఆల్రెడీ అంతకుముందు ఇచ్చాను కనుక మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మీకు చూపిస్తాను ఎలా ఇవ్వాలి ఏంటనేది. అథెంటికేషన్ ఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు చూస్తే ఫార్మెట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ ఉంది కదా, ఫార్మెట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్లో అయితే ఫస్ట్ అయితే మీరు పెట్టాలి. ఫార్మెట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్లో పెట్టి మీరు ఫ్లాష్ చేసిన తర్వాత మీకు అక్కడ MDM నాట్ అలౌ, MDM పిట్, MDM బ్లాకు, నాక్స్ ఎన్విరాన్మెంట్, IT అడ్మిన్ ఇవన్నీ కూడా అన్బ్లాక్ అయితే అవుతాయి. చూడండి ఇదైతే ట్యాబ్. ఇది ప్రస్తుతానికి 9 యాప్స్లో ఉంది ఈ ట్యాబ్. ట్యాబ్ని అయితే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. స్విచ్ ఆఫ్ చేసి అసలు ఈ ట్యాబ్కి వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఉందో లేదో కూడా చూపిస్తాను చూడండి. ఈ ట్యాబ్కి అయితే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అయితే లేదు. కొన్ని ట్యాబ్స్కి ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ ఉంది, కొన్ని ట్యాబ్స్కి అయితే లేదు. అది ఎలా చూడాలో కూడా మీలో చాలామందికి తెలుసు. పవర్ ఆఫ్ బటన్, వాల్యూమ్ ఆఫ్ బటన్ రెండు కలిపి గట్టిగా ప్రెస్ చేసి మీకు శాంసంగ్ లోగో వచ్చిన తర్వాత పవర్ ఆఫ్ మీద చేయి తీస్తే మీకు ఇలా వస్తుంది. చూడండి దీనికైతే అక్కడ వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ ఎటువంటిది కూడా లేదు. ఒకవేళ మీరు డౌన్లోడ్ మోడ్లో పెట్టాలంటే చాలా సింపుల్గా ఇక్కడ కింద మీకు చూస్తే రీబూట్ టు బూట్ లోడర్ ఉంది కదా, రీబూట్ టు బూట్ లోడర్ దగ్గరికి వెళ్ళి మీరు పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాబ్ అయితే డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. మళ్ళీ దీన్ని నార్మల్ మోడ్లోకి తీసుకురావాలంటే పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఒక 5 సెకండ్స్లో పట్టుకుంటే ట్యాబ్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకు లైక్స్ అయితే పెద్దగా రావడం లేదు. మీరు ఎక్కువ లైక్ చేస్తే మన వీడియో చాలామందికి అయితే రీచ్ అవుతుంది. ఎవరైనా సేమ్ ఇలాంటి ప్రాబ్లంతో ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. నేను ఈ టూల్ని ఫ్రీగా ఎప్పుడు ఇస్తానంటే 10K సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అప్పుడు ఈ టూల్ని అయితే ఫ్రీగా ఇస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పాస్వర్డ్స్ కూడా ఇస్తాను. కనుక కొంచెం త్వరగా అయితే 10K అయితే చేసేయండి. 10K చేసేస్తే వెంటనే నేనైతే టూల్ అయితే ఫ్రీగా రిలీజ్ చేస్తాను. ఈ టూల్ని ట్యాబ్ అయితే పవర్ ఆఫ్ చేయండి. ట్యాబ్ పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి పవర్ ఆఫ్ చేయండి. ఒకవేళ మీ ట్యాబ్కి కూడా పాస్వర్డ్ లేకపోతే నార్మల్గా అయితే పవర్ ఆఫ్ అవుతుంది. ట్యాబ్ పవర్ ఆఫ్ అయ్యాక ఇందాక స్టార్టింగ్లో మనం ఫార్మేట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్లో ఆప్షన్లో పెట్టేసి ఉంచాం కదా, అక్కడ ఫస్ట్ డౌన్లోడ్ అన్ని ప్రెస్ చేసిన తర్వాత అయితే మీరు ట్యాబ్కి కేబుల్ కనెక్ట్ చేయాలి. అప్పుడు మీరు కేబుల్ కనెక్ట్ చేస్తేనే మీకు ఫ్లాష్ అయితే అవుతుంది. ట్యాబ్ ఆన్లో ఉంటుండగా కనెక్ట్ చేయకూడదు. డౌన్లోడ్ కొట్టక ముందు కూడా కనెక్ట్ చేయకూడదు. డౌన్లోడ్ కొట్టిన తర్వాత కేబుల్ మీరు కనెక్ట్ చేసిన వెంటనే మీకు కిందన రెడ్ కలర్లో ఒక లైన్ అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయితే మీరు డ్రైవర్స్ అన్నీ కరెక్ట్గా ఇన్స్టాల్ చేసినట్టుగా, ఇలా ఫామ్ అవ్వకపోతే ఇన్స్టాల్ చేయనట్టుగా. మ్యాక్సిమం Windows 10, Windows 11 వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు Windows 7 అన్ని వాళ్ళకి చాలా రేరు, అసలు కనెక్ట్ అవ్వడం లేదు, డ్రైవర్స్ తీసుకోవడం లేదు. మీకు అలా అయిన తర్వాత మళ్ళీ సేమ్ మీరు కేబుల్ బయటికి తీసి ఫార్మెట్ ఆల్ డౌన్లోడ్లో నుంచి డౌన్లోడ్ మోడ్లోకి పెట్టి మళ్ళీ డౌన్లోడ్ అయితే ప్రెస్ చేయాలి. డౌన్లోడ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీరు కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫార్మెట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ బటన్ మీరు క్లిక్ చేసి అప్పుడైతే కేబుల్ కనెక్ట్ చేయాలి. ఫ్లాష్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కేబుల్ బయటికి తీసి ఫస్ట్ ఫార్మెట్ ఆల్ ప్లస్ డౌన్లోడ్లో పెట్టారు కదా,
ఇప్పుడు డౌన్లోడ్ ఓన్లీలో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత కేబుల్ మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఫ్లాష్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డన్ అని అయితే ఆప్షన్ మీకు చూపిస్తుంది. డన్ అని ఆప్షన్ చూపించిన తర్వాత ఇప్పుడు మీరైతే ఓడిని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓడిన్ టూల్ ఓపెన్ చేశాక కేబుల్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ మీరు కేబుల్ కనెక్ట్ చేసి పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి హోల్డ్ చేసి ఒక 5 సెకండ్స్ పట్టుకుంటే డౌన్లోడ్ మోడ్లోకి వెళ్తుంది. ఒకవేళ అలా వెళ్ళకపోయినా కేబుల్ డిస్కనెక్ట్ చేసి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ రెండు కలిపి హోల్డ్ చేసి పట్టుకొని కేబుల్ పెట్టినా డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. స్టార్టింగ్లో మనం చెప్పాం కదా, పవర్ బటన్, వాల్యూమ్ అప్ బటన్ రెండు కలిపి ప్రెస్ చేసి రీబూట్ టు బూట్ లోడర్లో పెట్టిన డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. 3 ఆప్షన్స్లో అయితే డౌన్లోడ్ మోడ్లోకి అయితే వెళ్తుంది. డౌన్లోడ్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మీరు కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత అక్కడ మీకు ఓడిన్లో యాడెడ్ అని అయితే చూపిస్తుంది. యాడెడ్ అని చూపించిన తర్వాత APBL CSC ఫైల్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. APBL CSC ఫైల్స్ కూడా మన టూల్ ఉంది కదా, టూల్లో అయితే ఉంటాయి. టూల్లో సెకండ్ ఫైల్ అయితే ఉంటాయి. అవి అక్కడి నుంచి అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఓడిన్లో కిందన మీకు స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ కొట్టిన తర్వాత మీకైతే ఫ్లాష్ కంప్లీట్గా అవుతుంది. ట్యాబ్ కింద లైన్ ఫామ్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత రీసెట్ అని వచ్చి పాస్ అని వచ్చిన తర్వాత మీరు కేబుల్ డిస్కనెక్ట్ చేయండి. మీరు కేబుల్ డిస్కనెక్ట్ చేసిన ఒక 2 or 3 మినిట్స్కి ట్యాబ్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మీరు మాత్రం ఆన్ చేయొద్దు అసలు. ట్యాబ్ దానంతట అదే ఆన్ అవుతుంది. ఇప్పటి వరకు వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నా మొబైల్ నెంబర్, అదే నా వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే ఏ డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకోవాలి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర ఈ ఫ్లాష్ టూల్స్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టూల్స్ ఇన్స్టాల్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఫ్లాష్ టూల్స్ లేవనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. టూల్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువే. ఒకవేళ మీకు ఫుల్ టూల్ వద్దు, ఓన్లీ మీరు ఒక ట్యాబ్కి మాత్రమే చేయించుకుందాం అనుకుంటే ఆన్లైన్ సర్వీస్ వచ్చి ఒక ట్యాబ్కి అయితే 200 అయితే అవుతుంది. 9 యాప్స్లో ఉన్నది ఆల్ యాప్స్లోకి వస్తే ఒకళ్ళు MDM బ్లాక్ ఏదైనా సరే, ఏ ప్రాబ్లం అయినా సరే ఒక ట్యాబ్కి 200తో అయితే ఆల్ యాప్స్ అయితే చేయడం జరుగుతుంది. SM-T220 అదే సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ A7కి కూడా టూల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. కాకపోతే ఈ టూల్ అనేది మన దగ్గర ఓన్లీ ఫైల్స్ ఉన్నాయి. టూల్ అన్లాక్ టూల్ అనేసి ఒకటి ఉంటుందండి. అవి మొబైల్ షాప్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఒకవేళ అన్లాక్ టూల్ ఎవరి దగ్గర అయినా ఉంటే వాళ్ళకి SM-T220 ఫైల్స్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఫైల్స్ ప్రైస్ వచ్చేసి 500 మాత్రమే. ఎన్ని ట్యాబ్స్కైనా చేసుకోవచ్చు SM-T220 వాళ్ళకి. ఇప్పటివరకు ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ అయితే చేయండి.